చూడు మే ఆటే నా పొగరు. సావుకెదురెళ్ళే ఆట. ఇప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? బండెడన్నావు తిని కుంటే రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడన్నా విన్నావా? నేను చూశాను. కొమ్ములతో వాడి కథనాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులాగా పూసుకున్నాడు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు. కనబడ్డాడా? నాలో జీవితంలో ఏదన్నా సాధించదలుచుకున్న వాళ్ళు ఓ లక్ష్యం పెట్టుకుంటారు. లక్ష్యం పెట్టుకోవడం పెద్ద విషయమేం కాదు. లక్ష్యం సాధించడం కూడా పెద్ద గొప్ప విషయమేం కాదు. కానీ ఆ లక్ష్యం కోసం జరిపే పోరాటం ఉంది చూసావా, అది అద్భుతం. పెద్ద మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ చేశారు. టోటల్ గా 45 సెకండ్స్ ఉన్న టీజర్ ని రిలీజ్ చేశారు. ఈ టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచి కూడా టీజర్ కి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందనే చెప్పొచ్చు. మెయిన్ గా ఈ టీజర్ లో రామ్ చరణ్ గారి లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పొచ్చు. అలాగే ఈ టీజర్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈ మూవీని బుచ్చుబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీని April 13 థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీకి AR రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. ఈ మూవీలో శివరాజ్ కుమార్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. రీసెంట్ గానే శివరాజ్ కుమార్ గారికి సంబంధించిన షూటింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయింది. అలాగే ఈ మూవీలో తమిళ యాక్టర్ విజయ్ సేతుపతి గారు కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. మెయిన్గా ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ గారు చెప్పే ప్రతి డైలాగ్ కూడా ఈ మూవీలో మాస్గానే ఉంటుంది. ఈ మూవీని బుచ్చుబాబు సన గారు రిలీజ్ బేస్ చేసుకొని ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అనుసూరి గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయితే ఈజీగా 1000 crores గ్రాస్ చేస్తుంది. ఎందుకంటే ఈ మూవీని టోటల్గా 6 లాంగ్వేజెస్లో థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. అలాగే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన తర్వాత ఈజీగా 500 నుండి 1000 crores గ్రాస్ చేస్తుంది. అలాగే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.